చాలా వరకు అందరూ అన్ని వంటలు చేస్తారు. కానీ ఫిష్ కర్రీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అయ్యో! మాకు ఫిష్ కర్రీ రాదు, నేను చేస్తే చిక్కగా రాదు, టేస్ట్ బాగుండదు అనేసి అయితే చాలామంది చెప్తారు. అలా ఏమి ఉండదు. ఒక్కసారి ఇలా సింపుల్గా నా స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో. సో ఎలా ప్రిపేర్ చేసేలా కూడా మీరైతే చూసేయండి. ఫిష్ని తీసుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫిష్ని క్లీన్ చేసేటప్పుడే మంచిగా క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదు. మనం ఫిష్ క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుంది మొత్తం. సో ఫిష్ని అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. చూసారా ముక్క ఎంత వైట్గా వచ్చిందో. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం అంత కల్లుప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకోండి. మనకి ఫిష్లో కారం ఎక్కువే పడుతుంది. కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి. నూనె వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకోండి. చింతపండు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. అప్పుడే మనకి మంచిగా నానుతుంది. నాని మనకి ఇలా మనం చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫిష్కి అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ మసాలా అండి. ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం రైస్, కరివేపాకు వేసి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ 2 టమాటాలు మిక్సీ పట్టి మెత్తగా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేయండి. ఇది కొంచెం మరిగిన తర్వాత చూసారా ఇలా కొంచెం మనకి బుడగలు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి ఫిష్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఫిష్ మసాలా, అది కూడా ఇందులో వేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత గరిటె అయితే పెట్టొద్దు. గరిటె పెడితే మనకి ముక్క అయితే చిదిరిపోతుంది. సో ఇలా కుదుపుతూ కలుపుకోండి. అప్పుడే మనకి ముక్క అనేది విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. సో ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. మనకి ఫిష్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అండి.